అండి ఈ రోజు వచ్చేసి కోవా మన షాప్ లో కోవా యాడ్ అయిందండి. ఆల్రెడీ మన మేకింగే రాత్రి తయారు చేశాను. స్ట్రక్చర్ బాగా వచ్చింది. సో మన బాదం పాలలో కానీ మన మిగతా ఐటమ్స్ ఆర్సీబీలో కానీ ఎలాగైనా కానీ మనం అది కోవా యాడ్ చేసుకుని క్యాష్ నట్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అదొకటి. రెండోది వచ్చేసి సబ్జా గింజలు మీకు ఐడియా ఉంది కాబట్టి చియా సీడ్స్ మీకు కొంతమంది చూసి ఉండాలి, కొంతమంది చూడరు. కానీ దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇలా ఉంటాయి చియా సీడ్స్. సబ్జా గింజలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, ఇలా ఉంటాయి. సో చియా సీడ్స్ కి సబ్జా గింజలకి చాలా తేడా ఉందండి. ఉపయోగాలు కూడా చాలా తేడా. సో చియా సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది డాక్టర్ చాలా మనకి వీడియోలో చెప్పారు. అది చూడండి ఒకసారి. మీకు అది కావాలంటే ఒక గంట వేస్తానండి, కానీ 10 రూపాయలు ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో మీకోసం అంటే మన కోసం ఆల్రెడీ మన వేడి తగ్గడం కోసం ఆర్సీబీ పెట్టాం కాబట్టి మన లెమన్ వాటర్లో కానీ వేరే ఇతరత్ర డ్రింక్స్లో అంటే సోడాలు కానీ ఏ సుగంధ కానీ ఏది దేంట్లో అయినా మనం ఈ చియా సీడ్స్ కలుపుకొని మనం తాగొచ్చండి. పనిలో పని విడిగా తాగలేం కాబట్టి చప్పగా ఉంటాయి కాబట్టి మా పనిలో పని ఇవి ఎక్కడ పడితే అక్కడ మనం దొరకవండి. అంటే ఇంట్లో తయారు చేసుకుందామంటే గుర్తుండదు. సో మన దగ్గర ఇలా అవైలబుల్ పెట్టాను, ఉపయోగించుకోండి. సరేనా? ఫాలోవర్స్ 2000 దాటారు, హ్యాపీ. సో ఇంకా పెంచండి. సో మనకి ఆల్రెడీ వీడియో వస్తుందని చెప్పి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సో ఫాలో కూడా చేయండి. సరే మరి ఉంటా. మరి ఇంకొక విషయం వచ్చేసి మనకి ఆల్రెడీ కస్టమరు అది డ్రింక్ ఎలా ఉందని ఒక్క మాట మెసేజ్ చేశాను. దానికి ఒక వీడియోనే పెట్టారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు తాగిన వీడియో. చాలా మంచిదండి. ఉంటాను. ఇదిగోండి కోవా చూడండి. ఓకేనా? సత్తిప్పు ఇదిగోండి కోవా రెడీ. సో ఈ రోజు నుంచే రేపటి నుంచి అంటే ఇక ఈ రోజు అయిపోయింది కానీ నైట్ కాబట్టి రేపటి నుంచి ఇదిగోండి. ఇవి సబ్జా గింజలు చూడండి. ఆల్రెడీ మన ఎంతమంది మన ఇంట్లో వాడుకునేది. బట్ ఏంటంటే మన డౌట్ వచ్చేసి ఇది కూడా సబ్జా గింజలే అనుకుంటాం, కానీ చియా సీడ్స్. సో కలర్ దీనికి దానికి చాలా తేడా ఉంది చూడండి. దీనికి చాలా వేరియేషన్ ఉంది. బట్ ఏంటంటే దీనికి ఉన్న క్వాలిటీ బెనిఫిట్స్ దీనికి లేవు. దీనికి ఉండే లక్షణాలకి దీనికి ఉండే లక్షణాలు డిఫరెంట్. బట్ ఏంటంటే ఎక్కువగా